విశ్వనాథుడు మోక్షాన్ని ఇస్తాడు అని మనందరూ సెంటిమెంట్ కాదు. రామకృష్ణ పరమహంస గారు వారు కూడా ఇదే మాదిరి గంగా కాశీ దర్శనానికి వచ్చినప్పుడు, కాశీ యాత్రకు వచ్చినప్పుడు పడవ నుంచి ఈ మణికర్క ఘాట్ను ఆయన పడవలో చూస్తే అప్పుడు దహనం కాబడుతున్నటువంటి దాని పక్కనే ఈశ్వరుడు అమ్మ ఇద్దరు కూడా నిలబడి ఈశ్వరుడు ప్రతి జీవుడు కూడా పలకరిస్తున్నాను. ఏదైనా ఇంతకాలం నేను చెప్తూనే ఉన్నాను కదా, ఒకరు చివరితోడు ఎవరు సరే ఎవరున్నా లేకపోయినా నేనున్నాను ధైర్యాన్ని ఇస్తాను. అలా ఇక్కడ తండ్రి తల్లి కలిసి మోక్షాన్ని ఇస్తారు జీవుడు కానీ మనందరి విశ్వాసం. రామకృష్ణ పరమహంస గారు కూడా దర్శించుకున్నటువంటి సత్యం ఇది. అది మణికర్ణిక ఘాట్. మన మెయిన్ టెంపుల్ అండి, మెయిన్ టెంపుల్ టెంపుల్ లోపల నుంచి ఇలా ఈ ఘాట్కి ఇలా ఈ డెవలప్మెంట్ చేశారు. హర హర మహాదేవ్ ఇక్కడ స్టార్ట్ చేశారు. టైర్ బాబు హలో आराम से हो जाइए, कोई दिक्कत नहीं। టెంపుల్ మెయిన్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాం మనం. బాగా చూడండి, అదంతా టెంపుల్ లోపల నుంచి చూస్తే చూడ జనం అందరూ భక్తులందరూ కూడా లోపల నుంచి ఘాట్ చూస్తున్న దృశ్యం ఇది. చాలా పెద్ద ఘాట్, చాలా పెట్టుకుంటాయి. ఎస్కలేటర్ కూడా పెట్టినారు ఇక్కడ దిగేదానికి. ఇక్కడ మనం ఇక్కడ మెయిన్ టెంపుల్ ఘాట్ని సమీపిస్తూ ఉన్నాం. మణికర్ణిక ఘాట్ ఇది. దర్శించుకోండి, చాలా పవిత్రమైనటువంటి ఘాట్ ఇది. అక్కడ చూడండి, చిట్టి పండుతున్న ఎంతమంది భక్తులు ఇక్కడే ఉన్నారు. ఎటువంటి భయం లేదు, ప్రత్యేకించి ఎటువంటి దుర్వాసన ఉండదండి. ఇక్కడ కానీ చాలా మంది రైతులు ఉన్నారు. మన సభ్యులను ఒకసారి చూడండి, ఒక్కసారి మన సభ్యులను చూడండి. వీరు మీకు పరిచయం అనుకుంటా. దేవతలందరూ కూడా దిగిపోయిన తర్వాత స్నానం చేస్తారు. సరే, సో ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తాను. మళ్ళీ ఇంకోసారి ఏదైనా మంచి ఘాట్ వస్తే తిరిగి ఇంకో వీడియో షూట్ చేస్తాను. శ్రీ సాయిబాబా నమస్కారం.